కలియుగమోడ ప్రారంభం నుంచి 42 రోజులు స్వామివారి అవతారం. ఏ దేవాలయం విష్ణు దేవాలయం పోతే మనకి అక్కడ షటారి ఇస్తారు కదా, ఆ షటారి వేద కాదు, నమ్మాళ్ళవారే ఒక ఆచార్య పైన కూర్చొని మీరు చదివితే అర్థం ఇప్పుడు ప్రయత్నం చేయడం అవసరం లేవు. నా ప్రాధార విందం భక్తులందరూ నేను మోక్షిస్తున్నాను పరమ శుభదినం. చెప్పాలంటే ఈ రోజు రేపు 2 రోజులు శుభదినం దా. ఇక్కడ ఏంటంటే చాంద్రమాసంలో పోయిన స్వాతి నక్షత్రం నృసింహ జయంతి పండగ చేస్తాం కదా. శ్రవణమానంలో సూర్యున ప్రధానం పెట్టుకున్న పంచాంగం ప్రకారం ఈరోజు నృసింహ జయంతి. శ్రీరంగంలో అలాంటి తెలుగుదేశంలో తమిళనాడులో ఉన్న శ్రీరంగం తెలుగుదేశంలో ఈరోజు నృసింహ జయంతి. ఈరోజు మీరందరూ వచ్చి మహాభాగ్యం చేస్తారు. స్వామివారి దర్శనం మీ అందరికీ దొరికింది. ఇది మొదటి. రెండో విషయం, రేపటికి వైకాసి మాస విశాఖ నక్షత్రం స్వామి నమ్మాళ్ళవారోడ పుట్టినరోజు. నమ్మాళ్ళవారు ఎవరు అంటే ఆళ్వారు గోష్ఠీలు ఉన్న స్వామి, అదేవిధంగా ఆచార్య గోష్ఠీలు ఉన్న స్వామి. ఇంకో విషయం ఏంటంటే ఈ కలియుగంలో మొట్టమొదటి శరణాగతి తత్వంని లోకమునికి ప్రకటన చేసినది నమ్మాళ్ళవారే. కలియుగమోడ ప్రారంభం నుంచి 42 రోజులు స్వామివారి అవతారం. మొట్టమొదటి శరణాగతియోడ వైభవం లోకమన్ని ప్రసిద్ధిగా చెప్పినది ఆ స్వామియే. మొత్తం 4 ప్రబంధం అనుగ్రహం చేశారు. తిరువిరుత్తం, తిరువాసిరియం, పెరియ తిరువందాది, తిరువాయుమడి అని. ఇంకా ఒక చాలా విశేషమైన విషయం ఏంటంటే నమ్మాళ్ళవారి ఇంకొక పేరు ఉంది, షటగోపన్, షటారి, షటజిత్ అని ఒక పేరు. అంటే మనం గర్భం నుంచి బయటకు వచ్చినాం కదా, గర్భవాసం చేసి మనం పుట్టిన సమయంలో అంతవరకు మనము నేరుగా స్ట్రైట్గా ఉంటాం. మనకి లోపల గర్భవాసం ఉన్నప్పుడు అన్ని జీవాత్మకి, అన్ని పిల్లలకి ఎవరైనా పరిపూర్ణంగా జ్ఞానంతోనే ఉండదు లోపల. స్వామివారి దగ్గర మనం లోపల ప్రార్థన కూడా చేస్తున్నాం. నేను జననం అవసరం లేవు, ఇక్కడి నుంచి నన్ను తీసుకెళ్ళండి, గర్భం నుంచి నన్ను తీసుకెళ్ళండి స్వామి మనం ప్రార్థన చేసుకున్నాము. పరిపూర్ణ జ్ఞానంతో మనం ఉన్నాం. కానీ పుట్టినప్పుడు ఎలా అవుతుందో అప్సైడ్ డౌన్ అవుతున్నాం కదా. అప్సైడ్ డౌన్ ఆవలేకుండా ప్రాబ్లం కూడా అవుతుంది. కానీ అప్సైడ్ డౌన్ ఆవనది ఎందుకు కారణం అంటే షటమును ఒక వాయువు ఉంది. ఆ వాయువు ఏం చేసిందంటే మనకున్న జ్ఞానమన్నీ తగ్గు చేసి ఈ కర్మ వల్ల మనకు జననం వస్తుంది కదా, దానికి కారణం ఆ వాయువే. మన జ్ఞానమన్నీ పోతుంది మనకి. ఆ వాయు షడంగుడ వాయు ఈ నమ్మాళ్ళవారు పుట్టినప్పుడు ఆయన పైన పోయడానికి వచ్చింది. స్వామివారు తన పాలంతో ఆ వాయువుని ధిస్కరించారు. కోపం, షడంగుడ వాయు పైన కోపంతో ధిస్కరించిన బట్టి ఆయన పేరు షటకోపన్. షడంగుడ వాయుని గెలుపు చేసిన బట్టి షటజిత్. ఇప్పుడు మనమందరూ స్వామివారి గుడికి విష్ణు గుడి ఏ దేవాలయం విష్ణు దేవాలయం పోతే మనకి అక్కడ షటారి ఇస్తారు కదా, ఆ షటారి వేద కాదు, నమ్మాళ్ళవారే. ఎందుకంటే ఈ కలియుగంలో అందరికీ నమ్మాళ్ళవారోడ సంబంధం వల్లద మోక్షమే. మోక్షానికి పోవాలంటే ఏదో ఒక విధంగా నమ్మాళ్ళవారోడ సంబంధం ఉండాలి. ఎలా సంబంధం పెట్టుకోవచ్చు అంటే ఆయన ప్రబంధం చదవచ్చు. ఆయన ఇప్పుడు లేవు, అక్కడే ఆయన మోక్షానికి పోయారు. ప్రత్యక్షంగా వెళ్ళి దర్శనం చేయాలంటే ఆయన విగ్రహం మాత్రం ఉంటే తిరుకురు ఆళ్వాతులను లేడు. మరి ఎలా సంబంధం మనం పెట్టుకోవచ్చు అని ఆయన ప్రబంధం మనం చదవాలి. కానీ ఆ ప్రబంధం అంత చదవడానికి ఈజీ కాదు. ఒక ఆచార్య పైన కూర్చొని మీరు చదివితే అర్థం నార్మల్గా నోరుకు వచ్చడమే కష్టం, అర్థం తీసుకోవడం ఇంకా కష్టమే. అన్ని వేద సామ్యం, చతుర్వేదం కదా, రిక్కు, యజుషు, సామ, అధర్వణం, ఈ 4 వేదానికి సమంగా 4 ప్రబంధం అనుగ్రహం చేసిన వారు
స్వామివారు నమ్మాళ్వారు చెప్పేది అన్ని పరిపూర్ణ వేద సామ్యమాన ప్రబంధం. అర్థం చేసుకోవడం కష్టం. సరే స్వామి ఎలా ఆయన సంబంధం మనకి దొరకాలని స్వామివారు ఆలోచన చేసి ఈ భక్తుడు ప్రయత్నం చేయడం అవసరం లేవు. నా పాదార విందం, స్వామివారి పాదార విందం షడారి అందరికీ తెలుసు. నా పాదార విందమే నమ్మాళ్వారు ఆగిపోవాలి. కనీసం ఆయన వచ్చినప్పుడు తల తీసుకున్నాం కదా, ఆయన స్పర్శ మన పైన పడుతుంది కదా, ఈ సంబంధం పెట్టుకొని భక్తుడు అందరికీ నేను మోక్షిస్తున్నాను పరమ కృపయోడు స్వామివారు ఏర్పాటు చేసినదా షటారి వైభవం. ఎందుకంటే శ్రీ వైష్ణవ సన్నదానికి విష్ణు ఆలయానికి వెళ్ళినప్పుడు తల దించుకొని స్వామివారు మాత్రం కాదు, అది స్వామివారు మాత్రం మీరు అరుళపాడు చేస్తున్నాం కదా, స్వామివారికి లోపలి నుంచి షడారి బయటకు వచ్చినప్పుడు స్వామి హెచ్చరికై అని చెప్తున్నాం కదా, అది దేవుడు రావడానికి కాదు, నమ్మాళ్వారు వస్తున్నారు అర్థం. అంత దూరం మన సంప్రదాయంలో చాలా ముఖ్యమైన ఆళ్వారు ఈయన ఒక్కడా. ఈ నమ్మాళ్వారు మాత్రం దా ఆళ్వారు గోష్ఠి 12 ఆళ్వారు ఉన్నారు. ఆళ్వారు గోష్ఠిలో ఉన్నారు. ఆచార్య పరంపరలో పెరుమాళ్, మహాలక్ష్మి, కృష్ణక్షేర తరువాత నమ్మాళ్వారు ఉన్నారు. ఆ తర్వాత నాదముని. ఇంకొకటి ఈయన మళ్ళీ దివ్య ప్రబంధాన్ని లోకమన్నికి ప్రకటన చేస్తారు నాదముని ద్వారంగా. సో ఇప్పుడు మనం ప్రబంధం వల్ల స్వామివారి అనుభవం చేస్తున్నామంటే ఈ నమ్మాళ్వారుగా రీజన్. అలాంటి ముఖ్యమైన ఆళ్వారు. ఇంకొకటి అంటే నరసింహస్వామి పైన చాలా ప్రేమతో పాటుపాడిన ఆళ్వారు. సాధారణంగా ప్రేమతో పాటు పాడాలంటే ఎవరు పైన పాడుతున్నారు? కృష్ణుడు పైన పాడుతున్నారు, రాముడు పైన, మోస్ట్లీ కృష్ణుడు పైన పాడుతున్నారు. అని ఈ ఒక్క ఆళ్వారుదా నరసింహస్వామి పైన పాటు పాడుతున్నారు. ஆடி ஆடி அகம் கரைந்து இசை பாடி பாடி கண்ணீர் மல்கி எங்கும் நாடி நாடி நரசிங்காவோ என்று வாடி வாடும் இவ்வாணுதலேன்னு பாசனம். నరసింహ నరసింహ చెప్పి చెప్పి అలసిపోయి తిరిగి తల తిరిగి నేను కింద పడినాము, నా బిడ్డ కింద పడింది అని అమ్మ చెప్పినాక పాసనం. సాధారణంగా ఎవరు కృష్ణుడి పైన ప్రేమతో కృష్ణ కృష్ణ చెప్పి తల దించి కింద పైన చూస్తున్నాం కదా, చాలా మంది చేస్తున్నారు. కానీ నాడి నాడి నరసింగావో ఏంటి నరసింహ నరసింహ చెప్పే తల తిరిగి కింద పడినది ఈ ఆళ్వారుదా. అంత దూరం నరసింహుడు పైన చాలా ప్రేమగా ఆళ్వారు. ఎన్నుముడన్ కన్నన్ என்று மகனை காய்ந்து స్వామివారు అంత చోట్ల ఉన్నారు. ఎన్ సింగపెరుమాన్ పెరుమై ఆరాయం చీరమైతే నా నరసింహస్వామి వైభవం లోకంలో ఎవరికి చెప్పడానికి కుదరదు అని చెప్పిన ఆళ్వారు. నరసింహస్వామి పైన అంత ప్రేమతో పాట పాడిన ఆళ్వారిది. ఈ విషయం ఏంటంటే 99% ఇది నరసింహస్వామి పుట్టినరోజు ఈయన పుట్టినరోజు ఒకే రోజు వస్తాయి. స్వాది విశాఖం నెక్స్ట్ రోజు వచ్చి మోస్ట్లీ చతుర్దశి లెక్క చేసినప్పుడు విశాఖంతో వచ్చేసిన స్వాది చతుర్దశిలో కూడా నరసింహ జయంతి కూడా వస్తాయి. అంత దూరం పెరుమాళకు ఈ ఆళ్వారికి ఉన్న సాదృశ్యం ప్రేమ. ఆ ప్రేమతో ఈరోజు ఉదయం దర్శనం చేసిన వారికి అందరూ తెలుసు, ఉదయం అభిషేకం అయినప్పుడు ఆయన పాదార విందంలో పెట్టి అభిషేకం జరిగింది. ఇవాళ స్వామివారు చూసిన అభిషేకం చూసిన వారికి తెలుసు ఎంత దూరం స్వామి హ్యాపీగా ఉన్నారని. నార్మల్ అభిషేకం కానీ తన భక్తుడితో ఆయన అభిషేకం చేసినప్పుడు ఆయన హ్యాపీ 100,000% ఎక్కువ అవుతుంది. రేపు ఆ స్వామివారు కూడా తిరునక్షత్ర వైభవం అందరూ ఇప్పుడున్న వారికి ఇంకో 10 మందికి చెప్పండి. నమ్మాళ్వారు మనకు సంబంధం లేకున్న వారు కాదు, ప్రతి ఒక్కొక్కరికి సంబంధించిన వారు. ప్రతి ఒక్కొక్క జీవాత్మ ఉజ్జీవనం అవ్వాలని శ్రీమన్నారాయణుడు ఈ లోకంలో సృష్టి అవతారం చేసిన వారు నమ్మాళ్వారు. చాలా విశేషమైన స్వామి. ఖచ్చితంగా అందరూ రేపు శాంతమరికి రావాలి, తీర్థం ప్రసాదం తీసుకు